నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూలై 7వ తేదీ ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలులో నిర్వహించనున్న మాదిగ మహామేళాను పర్యవేక్షణలో భాగంగా రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు నెల్లూరు నగరం నందు నెల్లూరు జిల్లా గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ వర్గీకరణ అంశంలో తమ చిత్తశుద్ధిని చాటుకున్న సందర్భంగా 31వ ఆవిర్భావ దినోత్సవంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లుగా కావున రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ మేధావులు, విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జూలై 7వ తేదీ ఒంగోలు నగరంలో నిర్వహించే మాదిగ మహామేళను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ గోపి మాదిగ, రమేష్ మాదిగ, మధు, పెంచలయ్య, సుధాకర్, చంటి, వివేక్, చోళన్, ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సన్నద్ధంలో భాగంగా ఈ యొక్క జిల్లాకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మాదిగ ముద్దుబిడ్డ ఈదుముడి ఆత్మగౌరవంలో ఈదుముడి ముద్దుబిడ్డ సారి ఈ యొక్క ఎంఆర్పీఎస్ ఆవిర్భావం ఇచ్చడానికి కారకులైనటువంటి మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారికి మన జిల్లా నుండి స్వాగతం, సుస్వాగతం తెలుపుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకులు, మరి అదేవిధంగా ఈ జిల్లాని ఈ యొక్క కార్యక్రమాల్లో అన్ని విధాలా ముందుకు నడుస్తున్నటువంటి మన సీనియర్ నాయకులు పాలగట్టు రమేష్ మాదిగ గారికి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఆయనకి మన జిల్లా నుండి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా, మండల, నియోజకవర్గ మరియు యువత అందరికీ కూడా ఈ యొక్క జిల్లా నుంచి నా యొక్క ఉద్యోగ నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా మన విలేకరులు వెళ్ళాలి కాబట్టి అన్నగారితో వాళ్ళ యొక్క ప్రెస్ మీట్ కొనసాగించి ఆ తర్వాత మేమైతే ఎవరు ప్రసంగాలు ఇవ్వమని ధన్యవాదాలు తెలియడంతో పాటు కార్యకర్తలను అంటే ఎంఆర్పీఎస్ ఉద్యమంలో తమ జీవితాలను పణంగా పెట్టినటువంటి కార్యకర్తలను గుర్తు చేసుకోవడం, జైలు పాలైన కార్యకర్తలను స్మరించుకోవడం, జైలు గారి కార్యకర్తలను స్మరించుకుంటూ యాది చేసుకుంటూ అందరికీ ఈ పోరాట ఫలితం, ఈ వర్గీకరణ ఫలితం ఏ ఒక్కడి సొత్తు కాదని కోట్లాది మంది మాదిగల పోరాట శ్రమ అని చెప్పని కోట్లాది మంది మాదిగల పోరాట దృక్పథంతో వచ్చినటువంటి వర్గీకరణ ఫలితం అని చెప్పని సాటి చెప్పడంతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ వర్గీకరణ కోసం సహకరించినటువంటి మేధావులు, ప్రజాస్వామికవాదులు, అన్ని వర్గాల ప్రజలకి, అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈరోజు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి అండగా నిలబడినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకెళ్లడం కోసం ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటిగడ్డ ప్రకాశం జిల్లాలో జూలై 7 ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగ మహామేళ మహాసభ నిర్వహించుకోవడానికి మేము సిద్ధపడ్డాం. ఆ మహామేళ సభను జయప్రదం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈ రోజు నేను నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా గోపి, రమేష్ల నాయకత్వంలో ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాదిగల ఆశ, ఆకాంక్ష నెరవేర్చడంతో పాటు కార్యకర్తల శ్రమలను, త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరవీరుల త్యాగాలు, అమరవీరుల మరణాలను కూడా స్మరించుకుంటూ మనం మరొకసారి మాదిగ జాతి మొత్తం కూడా మనకు భవిష్యత్తు కార్యాచరణ సిద్ధపడాల్సిన అవసరం ఉంది కనుక రేపు జరిగేటువంటి మాదిగ మహామేళ మహాసభను జయప్రదం చేయడం కోసం మాదిగ విద్యార్థులు, యువకులు, మహిళలు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యోగ పెద్దలందరూ
కూడా సిద్ధపడి రేపు ఒంగోలు జరిగేటువంటి మాదిగ మహామేళ సభను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.